గెలవగలవని నమ్మకం ఉండొచ్చు, కానీ అహంకారం ఉండకూడదు. కమాన్, cheer up. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు? నేనెవరో మీకు తెలీదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. ఏంటి విషయం? నాకొక్కతే కూతురు. ఆమెకు పెళ్లి జరిపించిన 6 నెలలకే ఆ మొగుడు ఆమెను కాల్చి చంపేశాడమ్మా. ఈ కేసును మీరు వాదించి... ఐఎమ్ సారీ, ఇలాంటి ఫ్యామిలీ కేసులు నేను వాదించడం లేదు. మా అమ్మాయి ప్రాణాలతో తిరిగి రావడం కోసం ఈ కేసు మిమ్మల్ని వాదించడం లేదు. మంచివాడిగా నటించి నా కూతుర్ని చంపేసిన వాడు శిక్ష అనుభవించి తీరాలి. వాడు తప్పించుకోకూడదు. అది మీ ఒక్కరి వల్లే సాధ్యమవుతుందమ్మా. ఎవరానా పెళ్లికి ముందు వరకట్నం వద్దని చెప్పిన ఈయన పెళ్లి జరిగిన తర్వాత అది కావాలి ఇది కావాలి అని ఆమెను హింసించాడు. దాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. కన్నవాళ్లు బాధపడతారని భావించి ఆవిడ విషయం ఎవరికీ చెప్పుకోలేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. భార్యతో సంతోషంగా జీవిస్తున్నవాడు, భార్య మీదే ప్రాణాలు పెట్టుకున్నవాడు, అలాంటి వాడిపై అనవసరంగా నేరాన్ని ఆరోపిస్తున్నారు మన డిఫెన్స్ లాయర్ అమ్మ. అదేంటి సార్, గ్యాస్ పేలితే మగవాళ్ళు చావడం లేదు, ఆడవాళ్ళు మాత్రం చేస్తున్నారు. మగవాళ్ళు స్టవ్ వెలిగించడం లేదు, మగవాళ్ళు వంట చేయడం లేదు, అందువల్ల మగవాళ్ళు చావడం లేదు. ఏం కనిపెట్టేశారు సార్. థ్యాంక్ యూ. ఎన్నెన్నో ఇళ్లలో మగవాళ్ళు వంటలు చేస్తున్నారు, కానీ గ్యాస్ పేలి ఒక్క మగవాడని చనిపోవడమే కేసు రాలేదు, ఎలాంటి న్యూస్ రాలేదు. ఏ మీ ఇంట్లో కూడా మీరే స్వయంగా వంట చేస్తారని విన్నానే, ఆయన హాయిగా ఉన్నారు. మీ ఇంట్లో గ్యాస్ లేదా? యువర్ ఆనర్, మగవాళ్ళు వంట చేస్తున్నారా ఆడవాళ్ళు వంట చేస్తున్నారా అనేది సమస్య కాదు. ఇప్పుడు ఈమె ఏదేదో మాట్లాడి కేసును తారుమారు చేస్తున్నారు. ఈయన నేరస్తుడు కాదు అనడానికి సాక్ష్యాలున్నాయి. భార్యతో సంతోషంగా జీవించాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి. కోర్టు వారు ఆయన్ని విచారించవచ్చు. డిఫెన్స్ లాయర్ గారు క్రాస్ ఎగ్జామ్ చేయొచ్చు. ఈ అబ్బాయే భార్యను తగలబెట్టి హత్య చేశాడంటే నేను నమ్మను సార్. ఆ అమ్మాయి చనిపోయిన రోజు కూడా షాపింగ్ కి వెళ్ళొచ్చారు. అమ్మా, నేను సినిమాకి వెళ్తున్నా, మీరు కూడా రెండని పిలిచారు. భార్యాభర్తలు వెళ్తున్నప్పుడు నేను ఎందుకని మీరు వెళ్ళి రండన్నాను. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. అయ్యా, 7 సంవత్సరాలుగా ఫ్లాష్ వాచ్మెన్ గా ఉంటున్నాను. అక్కడ కాపరాలు ఉంటున్న అందరూ నాకు తెలుసయ్యా. ఎప్పుడు చూసినా భార్యను బైక్ లో కూర్చోబెట్టుకుని తిరుగుతుండేవాడు. ఎక్కడికైనా అడిగితే సినిమాకి వెళ్తున్నాం, బీచ్కి వెళ్తున్నాం, పార్క్ వెళ్తున్నాం అంటూ జాలిగా తిరుగుతుండేవాడు సార్. ఆ రోజు కూడా పాల కోసం వెళ్తూ నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. స్టవ్ పేలిన శబ్దం అనగానే అయ్యో ప్రమేలా అనే పరిగెత్తడం చూస్తే నాకే పాప అనిపించిందయ్యా. మిస్ జ్యోతి, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? యోరానా, ఇది ప్రత్యేకించి ఒక అమ్మాయి జీవిత సమస్య లేక ఒక కుటుంబ సమస్య కాదు. ఈ దేశం మొత్తం అనుభవిస్తున్న సమస్య. ఆడదంటే వరకట్నం తీసుకొచ్చే జడ పదార్థం, 4 గోడల మధ్య సుఖాన్నిచ్చే మత్తు పదార్థం అనుకుంటున్నారు. ఆడవాళ్లకు గౌరవ మర్యాదనిచ్చే దేశంలోనే అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆనందం ఉంటుంది. అలాంటి ఉన్నతమైన దేశాన్ని సృష్టించడంలో కోర్టులు కూడా భాగం ఉందన్న విషయం మర్చిపోకూడదు. ఈ కేసులో మీరు తొందరపడి తీర్పునివ్వకండి యోరానా. ఈ కేసు విచారణ వచ్చే 20వ తేదీకి వాయిదా వేయడమైనది.
యువర్ ఆనర్, ఈ ప్రమేయాల కేసులో ఎన్నోసార్లు మీరు సాక్షులను విచారించమని చెప్పినప్పుడు వద్దని చెప్పిన ఈమె ఇప్పుడు విచారించడం ఎందుకు? ఈ వారం రోజుల్లో ఆ సాక్షులను ఈవిడ మార్చి ఉండొచ్చని నేను అనుమానిస్తున్నాను. నేను మార్చానా లేక ఇతను వాళ్ళని మోసం చేశాడా అన్నది ఇప్పుడు తెలుస్తుంది. యువర్ ఆనర్, నేను సాక్షులందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేయబోవడం లేదు. ఒకే ఒక సాక్షి, వాచ్మెన్ వరదాచారి. గ్రాంటెడ్. వరదాచారి, వరదాచారి, వరదాచారి. స్టవ్ పేలిన రోజు ఏం జరిగిందనేది ఇంకోసారి చెప్తారా? ఆ రోజు మీరు పాల కోసం వెళ్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. సడన్ గా స్టవ్ పేలని శబ్దం వినగానే ప్రమేలా నడిచి పరిగెత్తడం చూసి నాకే పాప అనిపించింది. ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చు. మిస్టర్ మురళి, వాచ్మెన్ చెప్పిందంతా నిజమేనా? నిజమేనండి. ఎప్పుడు వాచ్మెన్ తో మాట్లాడిన మీరు ఆ రోజు మాత్రం ఎందుకు మాట్లాడారు? ఇదేం ప్రశ్న అండి? ఆ రోజు మాట్లాడాలనిపించింది, మాట్లాడాను. ఇది మామూలుగా జరిగేదే. ఇది మామూలుగా జరగలేదు, మీ ప్లాన్ ప్రకారమే జరిగింది. స్టవ్ పేలడానికి అన్ని ఏర్పాట్లు చేసి పాలు తాగడానికి వెళ్లారు. అందువల్ల పేలేంత వరకు వాచ్మెన్ తో మాట్లాడుతూ టైం పాస్ చేశారు. మీరు అనుకున్నట్టు స్టవ్ పేలగానే కళ్ళ మీద ప్రేమ నటించి ప్రమీలా అని పిలుస్తూ పరిగెత్తారు. అదే నిజమని నేను చెప్తున్నాను. లేదు, మీరు చెప్పింది నిజం కాదు. అంటే ప్రమీలాని పిలుస్తూ పరిగెత్తడం అబద్ధం అంటున్నారా? అది నిజమే. ఆ కాంపౌండ్ లోపల ఎన్నో ఫ్లాట్స్ ఉండగా శబ్దం వినగానే ఎక్కడో పేలిందని అనుకోకుండా 3వ ఫ్లోర్ లో రెండవదని మీ ఫ్లాట్ లోనే పేలిందని మీకెలా తెలుసు? ఒకవేళ పేలినా కూడా మంటలు తగలబడింది ప్రమీలనని మీకెలా తెలుసు? ఏ సార్, కాఫీ పెట్టేటప్పుడు వంటగదిలో ఎవరైనా గడి పెట్టుకుంటారా? నన్ను అడిగితేలా? ఆవిడని అడగాలి. ఆవిడెలాగూ రాలేదని ధైర్యంతో చెప్తున్నారా? సరే, ఎందుకో గడి పెట్టుకుంది. స్టవ్ పేలి ఒంటికి నిప్పు అంటుకుంటే ఎవరైనా సరే తనను కాపాడుకోవడానికి బయటకు పరిగెత్తుకొస్తారు. కానీ చనిపోయిన మీ భార్య ఎందుకు బయటికి రాలేదు? రావటానికి వీల్లేదు. ఎందుకంటే ముందే మీరు వంటగదికి బయట నుంచి గడేశారుగా. లేదు, నేను బయట గడియ పెట్టలేదు. నా భార్య లోపల గడియ పెట్టుకుంది. మీ ఇంటి వంటగదికి గడియ లోపల నుంచి లేదు సార్, బయటే ఉంది. యువర్ ఆనర్, దీనికి కావాల్సిన ఆధారాలు స్పాట్ లో నేను తీసిన ఫోటోస్. వాటిని నేను ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేశాను. తాళి కట్టిన భర్త తనను జీవితాంతో కాపాడుతాడన్న విశ్వాసంతో వచ్చే అమ్మాయిల్ని క్రూరంగా హింసించి హత్య చేసే ఇలాంటి నమ్మక ద్రోహులకి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుతున్నాను. ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో నేరాల కంటే ధనదాహంతో కట్టుకున్న భార్యని అమానుషంగా హత్య చేయటం చాలా పెద్ద నేరం. అలాంటి నేరాలు చేసిన వాళ్ళు కఠినంగా శిక్షించబడితేనే భవిష్యత్తులో ఇటువంటి నేరాలు తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఇతనికి యావజ్జీవ శిక్ష విధిస్తూ ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైనది. యువర్ నేమ్ ప్లీజ్? సుప్రియ. ఓ, స్వీట్ నేమ్. మిస్సెస్ మిస్టర్ గోవింద్ స్వామి ఇప్పుడు ఎక్కడున్నారండి? సౌదీలో ఉన్నారు. అయితే రూట్ క్లియర్. ఇండియాలో మీకెవరు తోడు లేరనుకుంటాను. ఏ మున్సా ఉన్నారుగా? ఆయన ఎవరండి? ఆయన నా సెకండ్ హస్బెండ్. టూ మచ్. తాతయ్య ఆగారే, పరిగెట్టలేకపోతున్నారా? పక్కనే వచ్చావు, సడన్ గా మాయమయ్యావు, ఎక్కడికి పోయావరా? తాతయ్య మీరు స్పీడ్ గా పరిగెట్టలేకపోతున్నారని బ్యాలెన్స్ చేయడానికి రివర్స్ వెళ్ళొస్తున్నా. మీకెలా తెలుసు? బీచ్ లో జాగింగ్ ఎందుకు వస్తున్నారా? అమ్మాయిలకి సైట్ కొట్టడానికి. కొట్టావు కదా, టీలో ఒకరా. ఇలా చూడు, నా వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికే వస్తున్నారు. తాతయ్య వస్తున్నానమ్మా. ఇంకా నయం పిలిచారు, లేదంటే మీరు పరిగెత్తలేకపోయేవారు. నీ వయసులో నేను తీయను పరుగా. విన్నానులే, అడ్డమైన చూడడం తప్పులు చేసి పరిగెత్తారని. ఇది ఓ పరుగా. నీచంగా మాట్లాడకు. నేను తీసిన సినిమాలు కొనుక్కోవడానికి ఎగబడేవాళ్ళరా, వాళ్ళ గోడ తట్టుకోలేక పరిగెత్తేవాడిని. అలాగా? ఒక్కొక్క సినిమా బ్రహ్మాండమైన సినిమా, అన్ని సిల్వర్ జూబ్లీస్, 100 days. తాతయ్య త్వరగా రండి. వస్తున్నానమ్మా. వస్తున్నా మేడం. ఎంతసేపు? నేను తొందరగానే వస్తానమ్మా. మరేమైంది? వీడే సైడ్ కొట్టడానికి రివర్స్ వెళ్ళాడు. టూ మచ్. అయ్యో, వీడి ప్రియమతి. సరే సరే, ఇప్పటికే లేట్ అయిపోయింది. త్వరగా రండి. వెళ్తున్నాడే, వాడు చూపుకు అర్థం ఏమిటో తెలుసా?
ఇది రోజు జాగింగ్ వచ్చినప్పుడు జరిగే విషయం కదా తాతయ్య. ఇప్పుడు ఆయన చూపులో కొత్తగా అర్థం అవుతుంది చెప్పండి. నా కూతురు పెళ్లి జరిపిస్తావా లేదా అని చూపులతోనే అడిగి వెళ్తున్నాడు వాడు. న్యాయమే కదా, తండ్రితో గొడవపడి కూతురు మీ దగ్గరకు వచ్చింది, మీరు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటే ఎలా? పెళ్లి చేసుకొని అడగని రోజు లేదురా, అది ఒప్పుకుంటే కదా నేను ఒప్పించగలిగితే పెళ్లి జరుగుతుంది. అది కాదు, మీ వల్ల కానిది నేను ఒప్పించగలిగితే నాకేమిస్తారు? పెళ్లి భోజనం పెట్టిస్తాను. గిఫ్ట్ గా ఏమిస్తావు? గిఫ్టా? సరిగ్గా జ్ఞాపకం చేసేవరా, నా దగ్గర ఆ కాలం సూపర్ స్టార్ చిత్తూరు నాగయ్య గారు యాక్ట్ చేసిన సినిమా ఉంది, అది గిఫ్ట్ గా ఇస్తాను, అది ఆడించుకోపోటు. అది ఎవరికి కావాలి? ఈ కాలం సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఇస్తావా? నేను ఒక పెళ్లికి ఇస్తానంటే 100 పెళ్లిళ్ళకి అడుగుతావేమిట్రా? అది ఇస్తే 100 సినిమాలు ఇచ్చినట్టే. సరే ఇస్తా, ఒప్పించాలి మరి. థ్యాంక్ యూ తాతయ్య.